మొండోళ్ళు ఇవాళ అకస్మాత్తుగా వివాదాల్లో ఇరుక్కుపోతున్నారు పాపం. ఆ టెంపో వీళ్ళల్లో నాకు తెలిసి ఇతను డబ్బులు కమ్ముడిపోయే రకం కాదు నాగరాజు. సంథింగ్ ఏదో జరిగింది. అంటే చచ్చిపోవాలని చంపాలని కొట్టుండడు అతను, కొట్టి తీవ్రంగా హింసించి ఉంటాడు. అందులో నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఒక ఏది ఇన్ని కేసుల్లో ఉన్నాడు. ఇంకోటి వాడు అసలు తుపాకుని ఫోటోలు పెట్టి వీడియోలు తీసి ఎవడైనా పీకలేడు అంటున్నాడంటే వాడిని పీకాలనిపిస్తుంది నాలాంటికైనా సరే. అట్లాంటి పోలీసులు కొట్టారంటే తప్పేం లేదు. కానీ చచ్చిపోయాక శవాన్ని ఇవ్వాల్సింది ఇవ్వకపోవడమే ఇక్కడ తేడా. అది సమాజానికి ఒక భయం కొల్పింది. ఇది ఈ దశలో ఒప్పేసుకుంటే రేపు పొద్దున ఏమైపోతుంది. వాళ్ళ మేనమామ కూడా ముందు రోజు ప్రెస్ మీట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే మేము జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు అని మెడలో ఐడి కార్డు వేసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో అందరికీ సభ్యత్వాలు ఉన్నాయని ఒక కట్ట కార్డులు చూపించి, నిన్న మాత్రం అసలు రాజకీయ పార్టీలతో మాకేం సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీకి ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు అని బాబు గారు కలిసిన తర్వాత మాట్లాడడం. అంటే అక్కడే ఏం జరిగింది, ఏం బొజ్జగించారనేది ఏం లేదు. పోలీసులు ఎప్పుడైతే కేసు టేకప్ చేసిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళారో వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు. ఈ కేసులో మీకు ఇవ్వాల్సిన పరిహారం ఏదో మేము ఏర్పాటు చేస్తాం, బాబు గారు ఇస్తారు, మీరు ఎక్కువ పెద్ద చేయొద్దు, ఇట్లా మాట్లాడండి. ఇక్కడ ఏంటంటే శత్రువు దగ్గరికి మన మనిషిని పంపిస్తే జరిగేది. ఇప్పుడు వాస్తవం ఇంతకు ముందు ఇదే మేనమామ అని చెప్పినటువంటి ఆయన అందరి మీద వీడియోలు చేసేవాడు. ఇది జనసేనకి కరడు కట్టిన కార్యకర్త, అందరిని అమ్మలక్కలను తిడతా వీడియోలు చేసేవాడు. అతను వాస్తవంగా ఏదో డిబేట్